Hello friends, welcome back to my Chitra Photography YouTube channel. After a long time, ee video cheyadam ilanti video. So I am happy to do another video like this. Ee roju special entante after a long time naaku ee product konalani chaala unde finally I got it. Entante adi Osmo DJI Osmo Pocket 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రీవియస్ మోడల్స్ నేనేం కొనలేదు వాడలేదు కూడా. నాకెందుకు ఇది ఎప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ డ్రీమ్ టు ట్రై అన్నట్టుగానే ఉండేది అనమాట. ఎందుకంటే ఈ వీడియో మేకింగ్ ప్రాసెస్లో ఈ గింబల్ విత్ హెవీ డిఎస్ఎల్ఆర్ పెట్టి ఇప్పుడు 2 హ్యాండ్స్ పట్టుకొని ఇలా చేయడం అన్నది కొంచెం దాని మీద ఈ ప్రోడక్టే నాకు ఎప్పుడు అనిపించేది అనమాట. ఏంది ఇప్పుడు మనం ఒక మంచి వీడియో తీయాలంటే విత్ గింబల్ సపరేట్ కొనాలి, ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా కొనుక్కొని దానిపైన పెట్టాలి, దానికి డిఫరెంట్ లెన్స్ వాడాలి. ఇంత హెవీ ఉంటుందా? ఫిల్మ్ మేకింగ్ అయితే ఓకే, పెద్ద గేర్ ఉండాల్సి వస్తుంది. బట్ ఒక నార్మల్ ఈవెన్ ఏ స్మాల్ స్కేల్ కమర్షియల్ పర్పస్కి ఆర్ బర్త్డేస్ ఆర్ ఈవెంట్స్కి వీడియో తీయాలంటే నిజంగా అంత అవసరమా, అంత హెవీగా అనిపించేది అనమాట. దాని ఎందుకు ఒక మినీ కాంపాక్ట్ వర్షన్గా లేకుండా అంటే అప్పుడు వచ్చిందే నాకు తెలిసి ఈ DJI పాకెట్ అన్నది. 1, 2 అయిపోయింది, ఒక డౌట్ ఉండే అసలు అది. ఫైనలీ 3 ఇంకా కొంచెం ఎక్కువైనా పెట్టి తీసుకోవడం జరిగింది. ఐఎమ్ హోప్ఫుల్ ఇది నా పర్పస్ సాల్వ్ చేస్తుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఆడైతే 15 days రిటర్న్ పాలసీ అన్నాడు. బెస్ట్ బైలో తీసుకోవడం జరిగింది. బట్ మోస్ట్లీ ఇది షుడ్ ఫుల్ఫిల్ మై జాబ్. ఇక దీని విషయానికి వచ్చేసరికి ఇది 2-3 రకాలుగా బండిల్గా వస్తుంది అనమాట. లైక్ ఒక దాన్ని ఏమంటారు, ప్యాక్ బండిల్. అది వచ్చి ఇంకొక $150 ఎక్స్ట్రా. ఏంటంటే అది కమ్స్ విత్ అడిషనల్ మైక్రోఫోన్, ఆల్సో ట్రైపాడ్ అండ్ సమ్ ప్యాక్ మేబీ. ఇదేంటంటే నాకు మైక్ అవసరం లేదు, ప్రస్తుతానికి ఇది తీసేసుకున్నాను అనమాట. ఇట్ కమ్స్ విత్ జస్ట్ కెమెరా, అది ఆఫ్ కోర్స్ విత్ గింబల్ అటాచ్. దెన్ దట్స్ ఇట్. కింద ఒకటి బాటమ్ అని చూసారా, అది కావాలంటే ఇక్కడ మీ ఏదైనా ట్రైపాడ్ ఫ్యూచర్లో కొనుక్కుంటే దాని మీద పెట్టుకోవచ్చు. ఏంది వీడు చూడు, హాయ్ చెప్పు. అబ్బా ఎట్లా ఉంది చూడు పాప. ఓకే, ఆల్ రైట్. ఆగ్రా ఒక్క నిమిషం. లెట్ మీ కంప్లీట్ దిస్. ఓకే, సరే. ఈరోజు ఏంటంటే క్విక్గా దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తా. నెక్స్ట్ టైం దీని వీడియోస్ కొన్ని నేను ట్రై చేసి ఐ విల్ షేర్ విత్ యూ. ఓకేనా? కైండ్ ఆఫ్ రివ్యూ లాంటిది చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ప్రస్తుతానికైతే ఇక్కడ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇదిగో ఈ నుంచి ఉంది కాబట్టి. అబ్బు అగ్గి అబ్బా ఇంకా చాలా చాలదట. అరే ఆగ్రా. ఓకే, 1 కాసే పట్టుకో. ఓకే, ఇది ఫినిష్ చేద్దాం. ఒకటి చూడు దొంగ. ఆగ్రా ఆగ్రా ఆగ్రా. అరే ఇది వీడియో పెట్టాలా వద్దా? ఆగు అని చూడు ఆడవడం. సరే ఒక్క నిమిషం. సరే ఓకే, ఇది మీకు ఇట్లా టాప్ యాంగిల్లో చూపిద్దాం. అంటే బాటమ్ యాంగిల్ ఇట్లా పైన యూజువల్గా కింద పెట్టి మనం అన్బాక్స్ చేస్తాం. ఇది సింప్లిసిటీ కోసం, అట్ ది సేమ్ టైం కొంచెం క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఉంది. లెట్స్ డూ దిస్. ఓకే ఇక్కడ ఓపెన్ చేసాం. ఎస్, not here, maybe. Okay, ఇందాక కవర్ ఓపెన్ చేసాం కదా అక్కడ. అది ఓకే. క్విక్గా చేద్దాం. మళ్ళీ అవసరం లేదు. ఓకే, so here you go.
ప్రస్తుతానికైతే తీయడం జరిగింది. లెట్స్ సీ. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ టైనీ, చాలా స్మాల్ ఉంటుంది. సీ దాట్స్ ఇట్. ఇంకొక బాక్స్ ఏది ఇచ్చాడు చూద్దాం, స్మాల్ బాక్స్. ఏంటిది ఇది? ఓ యు నో వాట్, ఉంది బహుశా ఇది స్మాల్ బ్యాగ్. లెట్స్ సీ. ఈ డబ్బాలో ఉన్నది ఏంది? ఓ ఇది బాటమ్ అనమాట. సో నాకు అర్థమైంది. ఇది జస్ట్ పవర్ కార్డ్, మన ఫోన్ పవర్ కార్డ్ అండ్ యాక్సెసరీ. ఇది యాక్సెసరీ బాక్స్ అనొచ్చు. లైక్ ఇది ఒక పవర్ కార్డ్ ఒకటి ఇచ్చాడు. దెన్ వాట్ ఇస్ ఇట్, ఏదో ఉంది. ఓకే, ఇది జస్ట్ మన థ్రెడ్ ఇట్లా పట్టుకోవడానికి ఒక దారం లాంటిది అంతే. ఈ కెమెరాలకు వస్తాయి చూసారా, ఈ లెన్స్ క్యాప్కి అలాంటిది. అండ్ ఇదేమో ఐ విల్ షో యూ వాట్ ఇట్ ఈస్. ఇదేంటంటే ఈ పీస్ ఆస్మో పాకెట్ ఏదైతే ఉందో, ఐ మీన్ కెమెరా విత్ గింబల్, దాన్ని దీనికి ఇంజెక్ట్ చేసి ట్రైపాడ్ మీద పెట్టచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం ఇది ఇట్లనే ఉంచుకొని ఇంకొక ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. ఎయిదర్ యూ కెన్ ఛార్జ్ ఇట్ యూజింగ్ యూఎస్బి, ఇది యూజ్ చేయొచ్చు, ట్రైపాడ్ మీద కూడా పెట్టుకోవచ్చు. యా, అలా వాడడానికి ఇచ్చింది. సో బేసిక్లీ ఒక యాక్సెసరీ సెట్లో ఈ 3 ఉన్నాయి అంతే. సో ఇక ఇది యాక్చువల్ పీస్ వీఆర్ లుకింగ్ ఫర్. దీన్ని చూద్దాం. ఓకే, హియర్ యు గో. బూమ్, దిస్ ఇస్ బ్రాండ్ న్యూ. ఓ బేసిక్లీ ఇక్కడ ఒక దీనికి ఏమంటారు, ఒక కేస్, ఫోన్ కేసుకున్నట్టు ఇది ఒక జస్ట్ బాక్స్ టు సేఫ్టీగా అలా పెట్టుకోవడానికి, విచ్ ఇస్ గుడ్ ఒక కైండ్ ఆఫ్. ఇక వేర్ ఇస్ ద కెమెరా? ఓ ఇన్సైడ్ ఉంది. ఓకే, ఇప్పుడు లెట్ మీ ట్రై టు సీ ఇఫ్ ఇట్ టర్న్స్ ఆన్. ఓ ఆన్ అవుతుంది. తిరిగి చూసారా? వావ్, లుక్ అట్ యూ, ఇట్ ఈస్ లుకింగ్ అట్ యూ. ఓకే, కనిపిస్తుందా? మేబీ లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. ఓ కెమెరా పైన ఉంది. ఓకే, ఉప్స్, చూసారా? చూసారా? ఇది దీని మీద షీట్ ఉంది. ఒక్క నిమిషం, హౌ టు ఫోకస్. మేబీ దీన్ని సెటప్ చేసుకోవాలి ఫస్ట్. ఇదిగో, ఇంకా దీని మీద కవర్ కూడా తీయలేదు నేను, బికాజ్ ఇట్స్ అ ప్రెటీ బ్రాండ్ న్యూ. సో ఒక పని చేస్తాను, చూడు, పట్టుకోవడానికైతే చాలా సింపుల్, నా పిడికిలో సరిపోతుంది అనమాట. సో ఇలా పట్టుకొని ఐ వాంట్ డు టేక్ వీడియోస్. ఇంకోటి ఏంటంటే ఇది స్క్రీన్ ఉంచేస్తారా, ఈ స్క్రీన్ ఫ్లిప్ చేసుకోవచ్చు అనమాట. ఇదేమో ఇట్లా మన యూట్యూబ్ షార్ట్స్ తీసుకునే మోడ్లో ఒకటి తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇలా హారిజాంటల్గా తీసుకోవచ్చు అనమాట, ఈ స్టైల్లో. ఇప్పుడు నేను ఇప్పుడు మనం చూస్తున్న వీడియో రికార్డింగ్ స్టైల్లో. అండ్ ఇందులో జాయ్ స్టిక్ ఉంది ఇక్కడ, యూజింగ్ విచ్ యూ కెన్ మూవ్ అప్, మేబీ జూమ్ చేయొచ్చు. ఇది పవర్ బటన్. అండ్ మీలంతా టచ్ స్క్రీన్ ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. యా, ఆల్ రైట్. సో అది ఫ్రెండ్స్, లెట్ మీ డూ సమ్ రీసెర్చ్, కొంచెం అవగాహన చేసుకొని ఇంకొక వీడియో చేస్తాను. ఆల్సో శాంపుల్ ఫుటేజ్ తీయడం జరుగుతుంది. ఐ విల్ షేర్ విత్ యూ. ఓకేనా? అప్పుడు మనకు కొంచెం అవగాహన వస్తుంది. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. లెట్స్ సీ. యా, సో ఫైనలీ ఐఎమ్ హ్యాపీ. హోప్ఫుల్లీ దిస్ షుడ్ ఇంప్రెస్ మీ. ఓకే, యా, ఆల్ రైట్ ఫ్రెండ్స్. మరి కీప్ వాచింగ్. అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సోఫార్, ప్లీజ్ చేసుకోండి. డెఫినెట్లీ బిగినర్స్ అయితే కనుక, ఈ ఫోటోగ్రఫీ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే కనుక ఖచ్చితంగా యూ విల్ లైక్ ఇట్, యూ విల్ లెర్న్ అ లాట్. అట్ ది సేమ్ టైం నాట్ ఓన్లీ ఫోటోగ్రఫీ, కాస్త ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా పెడుతుంటా జనరల్గా. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ వే వేర్ ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ యూ గైస్ అనమాట. సో ఎనీథింగ్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నా, నాట్ ఓన్లీ ఫోటోగ్రఫీ, క్లోజ్ టు ఎంటర్టైన్మెంట్ ఫోటోగ్రఫీ అని చెప్పచ్చు, వ్లాగింగ్ అనొచ్చు. సో దిస్ ఇస్ ద ఛానల్. ఓకే, ఆల్ రైట్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తా. బాయ్.